అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'మారిన మనిషి' అనే ఒక కథను వినేద్దాం. పూర్వం కళింగపట్నంలో మహాజనుడు అనే ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడనమాట. మంచి వ్యాపార దక్షత కలవాడు. ఆయనకి సంభుడు అని చెప్పి ఒక కొడుకుండేవాడు. వాడికి తండ్రి తెలివితేటలు ఏవీ పట్టుబడలేదు. కానీ అన్ని దుర్గుణాలు అలవాటవుతాయన్నమాట. ఇంకా వాడి దురలవాట్లు మాన్పడానికి మహాజనుడు చేసిన హితబోధలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోతాయి. తండ్రి సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలను సంబుడు మొత్తం నీటగలుపుతుంటాడనమాట. కొడుకు సమస్య మహాజనుడిని బాగా బాధపెడుతుంది. ఒక్క కొడుకు కావడం చేత ఆయన వాడిని శిక్షించలేడు. వాడి బుద్ధి చెడ్డది కాదు గాని, వాడికి తండ్రి మీద ప్రేమ గూడా ఉంటుంది కానీ, తండ్రి హితబోధలు మటుకు చెవికెక్కవు. బాగా అన్ని దురలవాట్లకు బానిసైపోతాడు. ఇంకా మహాజనుడు బాగా ఆలోచించి, కొన్నాళ్ళు సంబుడికి దూరంగా ఉందామని చెప్పి, తన అండలేకపోతే వాడు మారవచ్చని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఒకరోజు ఆయన సంబుడితోటి, "చూడు నాయనా, నేను సముద్ర వ్యాపారం మీద చాలా దూరం వెళ్తున్నాను. అందుకని దగ్గర ఉన్న డబ్బంతా పట్టుకు వెళ్తున్నాను" అని చెప్పంటాడు. సంబుడు ఈ మాట విని దిగులుపడి, "మరి డబ్బు లేకపోతే నాకెట్లాగా" అని చెప్పంటాడు. "అవును బాబూ! దానికోసమే గదా పోతున్నాను. డబ్బు సంపాదించక డబ్బు సంపాదించడానికి పెట్టుబడి కావాలిగా. అయినా నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిందంతా అప్పు జెయి. నేను తిరిగి వచ్చాక తీరుస్తాను" అని చెప్పి మహాజనుడు బయలుదేరి వెళ్ళిపోతాడు. తండ్రి వెళ్ళిపోవడంతో సంబుడికి మరింత స్వేచ్ఛ వస్తుందన్నమాట. ఇంక వాడు మరింత ఉత్సాహంగా తన అలవాట్లలో మునిగి తేలుతుంటాడనమాట. అందుకు అవసరమైన డబ్బు కోసము దొరికిన చోటలా అప్పు జేస్తాడు. కానీ కొంతకాలం గడిచాక సాటి వర్తకులు అప్పులు ఇవ్వడానికి నిరాకరిస్తారు. అయినా సంబుడు లక్ష్యపెట్టక ఇంట్లో ఉండే నగ, నట్రా అమ్మి తన ఖర్చులన్నీ గడుపుకుంటుంటాడనమాట. ఇలా ఉండగా ఒకనాడు సంబుడి దగ్గరికి నావికులొచ్చి, "అయ్యా, ఏం చెప్పమన్నారు? కొద్ది రోజుల క్రితం మీ నాన్నగారి నౌక సముద్రంలో మునిగిపోయింది. అందరూ పోయారు. సరుకంతా సముద్రం పాలైపోయింది. మేమిద్దరం ఎలాగో ప్రాణాలు దక్కించుకొని బయటపడ్డాం" అని చెప్పి కంటతడి పెడతారనమాట. ఇంకా ఈ వార్త విని సంబుడు నిలువుగా కుంగిపోతాడు. ముందు ఏం జరగబోయేది అతనికి అంతుపట్టదనమాట. కానీ త్వరలోనే అతడికి తన పరిస్థితి అనుభవపూర్వకంగా తెలిసి రాసాగింది. మహాజనుడు పోయిన వార్త తెలిసి నగరంలోని వర్తకులు తమకు మహాజనుడు బాకీ ఉన్న అప్పులన్నీ సంబుడి నుంచి వసూలు చేసుకోవడానికొస్తారనమాట. ఇంకా ఆ బాకీలు తీర్చడానికి సంబుడు తన ఇల్లు తప్ప మిగిలిన ఆస్తంతా అమ్మాల్సొస్తుంది. కానీ ఇంకా కొత్త అప్పులొస్తూనే ఉంటాయి. స్తంభుడు కంగారుపడి తనకు రావాల్సిన బాకీలు ఏమున్నాయో అని చెప్పి పద్దుల పుస్తకాలన్నీ తిరగేస్తాడు. వసూలు కావాల్సిన బాకీలు గూడా చాలా ఉంటాయి. స్తంభుడికి తిరిగి ఆశ పుడుతుందనమాట. ఆ బాకీలు వసూలు చేసుకురమ్మని అతను మనుషుల్ని పంపిస్తాడు. అయితే ఒక్క బాకీ గూడా వసూలు కాదు. తాము ఆ బాకీలు ఏనాడో తీర్చామని, అవి తీరినట్టు మహాజనుడు తమకిచ్చిన రసీదులున్నాయని జెప్పి ఈ బాకీదారులంటారు. తన తండ్రి చేసిన అప్పులు తాను తీర్చే మార్గం లేకుండా పోయేసరికి సంబుడికి ఒక అనుమానం కలుగుతుందన్నమాట. తన తండ్రి ఇన్ని అప్పులు ఎందుకు చేయాల్సొచ్చింది? అవన్నీ దొంగ పత్రాలని వాటిని నిపుణుల చేత పరీక్ష చేయిస్తాడనమాట. నిపుణులేమో ఆ పత్రాలన్నీ పరీక్షించి వాటి మీద సంతకాలన్నీ మహాజనుడివే అని జెప్పి చెప్తారు. సంబుడు తన తండ్రి చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. అప్పులు వాళ్ళు పత్రాలు తీసుకుని అతని వద్దకు రావడం మానేశారనమాట. వారితో పాటు సంబుడి పాత మిత్రులు కూడా రావడం మానేస్తారు. ఆఖరికి నగరంలో ఒక్క కాకి గూడా అతడి ఇంటి మీద వాలడం మానేస్తుంది. అందరూ తనను వెలివేసినట్టే సంబుడు చాలా బాధపడతాడు. మానసికంగా అతనిలో పెద్ద మార్పొస్తుంది. అతడు గడిచిందంతా ఒక పీడకలగా భావించి ఇంక పేదవాడిగా బతకడం నేర్చుకుంటాడనమాట. ఇదే నిజమైన బతుకు అని అతనికి అనిపిస్తుంది. ఇలా ఉండగా ఒకనాడు సంబుడి పుట్టినరోజొస్తుంది. అతడు తన పుట్టినరోజు పండుగ చేసుకునే ఆలోచనలోనే లేడు. కానీ అతని నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున పండగ ఏర్పాట్లన్నీ జరిగిపోతుంటాయి. ఇంకా ఎవరో వచ్చి ఇల్లంతా ఇంద్రభవనంలాగా అలంకరిస్తారనమాట.
అతను పిలవకుండానే ఎక్కడెక్కడి నుంచో బంధుబలగం అంతా వచ్చేస్తుంది. ఇల్లంతా పెళ్లి సందడి చూసి శంభుడు విస్మయం చెందుతాడు. నగరంలోని వర్తకులంతా కూర్చుంటారనమాట. శంభుడికి ఆశ్చర్యంతో పాటు ఆనందంగా కూడా కలుగుతుంది. వాళ్ళందరినీ చూస్తుంటే అతనికి తండ్రి జ్ఞాపకం వచ్చి ఇంకా దుఃఖం ముంచుకొస్తుందనమాట. అదే సమయంలో మహాజనుడు ఎక్కడి నుంచో వచ్చి శంభుడిని కౌగిలించుకుంటాడు. శంభుడు ఇంక తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. "అవును బాబు, నేను బతికే ఉన్నాను. నీలో మార్పు తీసుకురావడానికి ఈ నాటకం ఆడాల్సొచ్చింది" అని చెప్పంటాడు మహాజనుడు. శంభుడు తండ్రి కాళ్ళ మీద పడి, "ఇంతకాలము మీ మనసును ఎంత బాధపెట్టానో ఇప్పుడు తెలిసొచ్చింది. ఇంక ఎప్పుడూ అలా జెయ్యను" అని చెప్పంటాడనమాట. ఇంక మహాజనుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కలుగుతాయి. అది చూసి శంభుడు తలదించేసుకొని, "నేనైతే మారాను కానీ, మనం ఇప్పుడు చాలా బీదవాళ్ళము. అప్పుల వాళ్ళు వచ్చి అంతా పట్టుకుపోయారు. మనకు బాకీలున్న వాళ్ళు మీ సంతకాలతో రసీదులు చూపించారు. వాటిని మీరు గూడా పరీక్ష జేయండి" అని చెప్పంటాడు. ఇంక మహాజనుడు నవ్వుతూ, "ఆ పత్రాలు, రసీదులు వాళ్ళు సృష్టించినవి కావు. నేను సృష్టించినవే. అయితే అవేవీ నిజం కాదు. నీ దగ్గర డబ్బు లేకుండా చేయడానికి చేసిన ప్రయత్నం. మన డబ్బంతా మన దగ్గరే ఉంది" అని చెప్పంటాడు. ఇంక తన అవివేకం వల్ల సర్వనాశనం కలగకుండా తండ్రి జాగ్రత్త పడినందుకు శంభుడు సంతోషించి, తండ్రికి నచ్చిన విధంగా మసులుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటాడనమాట. కథ కంచికి మన వెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.